బ్లాక్ కమెంట్. బ్లాక్ కమెంట్‌ని యూజ్ చేస్తాము ఎప్పుడైతే కమెంట్ అనేది సెవెరల్ లైన్స్‌లో స్పాన్ అవుతదో. ఈ కమెంట్‌ని ఏమని పిలుస్తామంటే కమెంట్ ఫార్మాట్ బ్లాక్ కమెంట్ అని పిలుస్తాము. దీన్ని యూజ్ చేస్తాము ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కమెంట్ టోకెన్స్. ఇది ఏం యూజ్ చేస్తది అంటే ఓపెనింగ్, క్లోజింగ్ కమెంట్ టోకెన్స్‌ని యూజ్ చేస్తది. టోకెన్ అనేది ఒకటి లేదా ఎక్కువ సింబల్స్ అది అర్థమైతది కంపైలర్‌కి హెల్ప్ చేస్తది కోడ్‌ని ఇంటర్ప్రిట్ చేయడానికి కంపైలర్‌కి టోకెన్ అనేది. కమెంట్ టోకెన్ అనేది 2 క్యారెక్టర్స్‌తో తయారవుతది. ఏంటంటే టోకెన్‌ని ఫార్మ్ చేయడానికి ఒకే దగ్గర తీసుకుంటారు. టోకెన్‌ని ఫార్మ్ చేయడానికి స్పేస్ అనేది ఉండొద్దు వాటి మధ్యలో. ఓపెనింగ్ టోకెన్ స్లాష్ ఇంకా స్టార్. ఇంకా క్లోజింగ్ టోకెన్ ఏంటి అంటే స్టార్ స్లాష్. ఎవ్రీథింగ్ బిట్వీన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కమెంట్ టోకెన్స్ అది ఇగ్నోర్ అవుతది కంపైలర్ ద్వారా. టోకెన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఏ కాలంలోనైనా. అవి సేమ్ లైన్‌లో ఉండొద్దు. ఓపెనింగ్ టోకెన్ అనేది ముందుగా ఉండాలి క్లోజింగ్ టోకెన్ కంటే. ఇప్పుడు ఫస్ట్ లైన్‌లో ఓపెన్ టోకెన్ ఉంటే సెకండ్ లైన్‌లో క్లోజింగ్ టోకెన్ అనేది ఉండాలి. లైన్ కమెంట్ నెక్స్ట్ వన్. సెకండ్ ఫార్మాట్ ఇది. లైన్ కమెంట్ అనేది యూజ్ చేసేది 2 స్లాషెస్‌ని. దేనికి అంటే కమెంట్‌ని ఐడెంటిఫై చేయడానికి. ఈ ఫార్మాట్ అనేది ఏమవసరం లేదు అంటే దీనికి ఎండ్ ఆఫ్ కమెంట్ టోకెన్ అవసరం లేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ లైన్ అనేది ఆటోమేటిక్‌గా కమెంట్‌ని ఎండ్ చేస్తది. ప్రోగ్రామర్స్ జనరల్‌గా ఈ ఫార్మాట్‌ని యూజ్ చేస్తారు షార్ట్ కమెంట్స్‌కి. లైన్ కమెంట్ టోకెన్ అనేది స్టార్ట్ అవుతది ఎక్కడైనా లైన్‌లో. అయితే చూడండి ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా! ఫస్ట్ వన్ ఏమో స్లాష్ 2 స్లాషెస్ ఇచ్చి దిస్ ఈజ్ ఎ హోల్ లైన్ కమెంట్. ఇది హోల్ లైన్ కమెంట్. ఇంకొకటి a=5 సెమికోలన్ స్లాషెస్ 2 ఇచ్చి దిస్ ఈజ్ ఎ పార్షియల్ లైన్ కమెంట్. ఇలా మనం లైన్ కమెంట్‌ని మనం చేసుకోవచ్చు. అయితే అవి ఎక్కడైనా అవపడతాయి. కమెంట్స్ అనేవి నెస్టెడ్ అవ్వొద్దు. అంటే కమెంట్ లోపట కమెంట్ అనేది ఉండొద్దు. ఫస్ట్ కమెంట్